సో, కూటి కోసం 100 మార్గాలన్నట్టు ఒక కంపెనీ అనేది ఒక మంచి మనీ ఎర్నింగ్ యాప్ అయితే బిల్డ్ చేసిందనమాట. అండ్ తప్పకుండా ఈ మనీ ఎర్నింగ్ యాప్ వాడేటప్పుడు మీరు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే తెలుసుకోవాలి. కొన్ని రూల్స్ అనేవి తెలుసుకోవాలనమాట. ఆ రూల్స్ తెలుసుకొని అప్లై చేస్తేనే ఈ యాప్ నుంచి మీకు డబ్బులైతే వస్తాయి. అండ్ నేను విత్‌డ్రావల్ ప్రూఫ్‌లు కూడా చూపిస్తాను. ఖచ్చితంగా మీరు కూడా ఈ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని డబ్బులైతే సంపాదించొచ్చు. సో, డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్‌ని యూజ్ చేసుకొని డౌన్‌లోడ్ చేసుకున్న వెంటనే మీకు ఇట్లా ఓపెన్ అవుద్ది. బేసిక్ సైన్ అప్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సొస్తుంది. మీ మదర్ నేము, ఫాదర్ నేము అట్లాంటివి కాకుండా మీ నేము, మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చి మీరు సైన్ అప్ అయితే అవుతారనమాట. వన్స్ అలా సైన్ అప్ అయిన తర్వాత మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్‌ని అయితే యాక్సెప్ట్ చేయమంటది. నేను చెప్పాను కదా! ఒక దాని గురించి మనం డీటెయిల్డ్‌గా మాట్లాడుకోవాలి ఈ యాప్‌లో. మనకి విత్‌డ్రాస్ వచ్చినా మనకి కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఆ ఇష్యూస్ గురించి మాట్లాడాలి అని చెప్పేసి. సో, ఆ ఇష్యూస్ ఏంటంటే ఈ టర్మ్స్ అండ్ కండిషన్సే అనమాట. ఈ ఇష్యూస్ గురించి మనం లాస్ట్‌లో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం విత్‌డ్రావల్ ప్రాసెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో, యాహ్! మనకి ఇట్లా వస్తుంది. దాని తర్వాత మీరేం జేస్తారు? అన్నీ సైన్ అప్ అయితే చేస్తారు. దాని తర్వాత ఇక్కడ ఈ ఎండ్ పాయింట్స్ అని చెప్పేసి వస్తదనమాట. ఏంటి మీరు సైన్ అప్ ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఇట్లాంటి ఒక ఇంటర్‌ఫేస్ అనేది వస్తుంది. ఇక్కడికొచ్చిన తర్వాత మీరేం చేస్తారంటే జస్ట్ సింక్ నౌ అని చెప్పేసి దాని క్లిక్ చేస్తారు. ఈ సింక్ చేసిన దానికి మీకు ప్రతిరోజు కొన్ని రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయన్నమాట. అలా రివార్డ్ పాయింట్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు విత్‌డ్రా చేసుకోవాలి అంటే మీరు మళ్ళీ యాడికో మూవ్ అవ్వాల్సిన పని లేదు. జస్ట్ ఈ ఎండ్ పాయింట్స్ అనే ఆప్షన్ ఉంది కదా! ఈ ఎండ్ పాయింట్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకి ఇట్లా విత్‌డ్రావల్ రిక్వెస్ట్ రైజ్ చేసుకునే దానికి ఒక ఫార్మ్ అయితే వస్తదనమాట. సో, ఈ ఫార్మ్‌లో మీరు ఫిల్ చేయాలనమాట. మీరు దీనిపైన క్లిక్ చేసుకున్నారనుకోండి సెలెక్ట్ రివార్డ్ టైప్ అని చెప్పేసి ఉంది కదా! దానిపైన క్లిక్ చేశారంటే మీరు యూపీఐకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలనుకుంటున్నారా? లేకపోతే బ్యాంక్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలనుకుంటున్నారా? సో, సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఎన్ని పాయింట్స్‌ని మీరు విత్‌డ్రా చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి అడుగుతుంది. ఈ విత్‌డ్రా పాయింట్స్ ఏమన్నా ఆప్షన్‌ని రివార్డ్ టైప్‌ని బట్టి అంటే రివార్డ్ విత్‌డ్రావల్ టైప్‌ని బట్టి మనకేమన్నా చేంజ్ అవుతాయంటే చేంజ్ అవ్వవు. అంటే ఇప్పుడు యూపీఐ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మనకి ఇట్లాంటి రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి. అంటే బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్నామంటే మనకి ఇంకేమైనా వేరే రకంగా రివార్డ్ పాయింట్స్ ఉంటాయా అని మీరు క్వెషన్ అడుగుతారు. అట్లేం ఉండదు. ఏ టైప్‌లో మీరు విత్‌డ్రా చేసుకోవాలనుకున్నా ఐదర్ మీరు బ్యాంక్‌కి విత్‌డ్రా చేసుకుందాం అనుకున్నా, యూపీఐకి విత్‌డ్రా చేసుకుందాం అనుకున్నా, ఎట్లా చేసుకుందాం అనుకున్నా సేమ్ రివార్డ్ పాయింట్స్ ఉంటాయి. సేమ్ లిమిట్ ఉంటుంది. సో, ఆ లిమిట్ రీచ్ అయిన తర్వాత మీరు విత్‌డ్రా అయితే చేసుకోవచ్చు. మీకు ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ సెలెక్ట్ చేసుకొని మీరు విత్‌డ్రా పైన క్లిక్ చేశారంటే మనకి యూపీఐ ఐడీ అవుతది. విత్‌డ్రా అవుతుంది. విత్‌డ్రా అయ్యే ముందు మనకి ఇట్లా ఒక కన్ఫర్మేషన్ మెయిల్ అడుగుతదనమాట. ఇదే యూపీఐ ఐడీనా? ఇంత డబ్బులు మీరు విత్‌డ్రా చేద్దాం అనుకుంటున్నారా? అని చెప్పేసి ఫార్మ్ అయితే చూపిస్తది. మీరు ఓకే అని కొట్టిన వెంటనే మీకేమవుతుంది అంటే మీరు రైజ్ చేసిన విత్‌డ్రా చేద్దాం అనుకుంటున్న రిక్వెస్ట్ ఉంటుంది కదా! ఆ రిక్వెస్ట్ మీ మెయిల్‌కి వస్తదనమాట. ఆ రిక్వెస్ట్ మీ మెయిల్‌కొచ్చిందంటే మీకు ఆల్‌మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. మీకు విత్‌డ్రావల్ అయితే పడిపోతది. అండ్ ఇది నా ప్రీవియస్ విత్‌డ్రావల్స్ అనమాట. ఇక్కడ మీరు కావాలన్నా గాని చూడొచ్చు. ఇది డిసెంబర్ విత్‌డ్రావల్ ప్రూఫ్ అనమాట. ఇక్కడ నేను ₹100 అయితే విత్‌డ్రా చేశాను. అండ్ దాని తర్వాత జనవరిలో కూడా నేను ₹100 విత్‌డ్రా చేశాను. అండ్ ఆల్సో ఫిబ్రవరిలో కూడా నేను ₹100 విత్‌డ్రా చేశాను. అండ్ మార్చ్ అంటే రీసెంట్ మంత్ దాంట్లో కూడా నేను ₹100 అయితే విత్‌డ్రా చేశాను. 100 కాదు ₹150 విత్‌డ్రా చేశాను. అండ్ రీసెంట్‌గా ఏప్రిల్ రిక్వెస్ట్ అయితే రేజ్ చేశానన్నమాట. నాకు విత్‌డ్రావల్ కూడా పడతదన్నమాట. సో, నేను ఎందుకు 4 మంత్స్ టెస్ట్ చేశానంటే టు మేక్ ఏ ప్రూఫ్ గైస్. కొన్ని యాప్స్ ఏమంటాయంటే కొన్ని మంత్స్ విత్‌డ్రావల్ ఇచ్చి మళ్ళీ కొన్ని రోజులు విత్‌డ్రావల్స్ అయితే ఇవ్వవు. అందుకని నేను 4 మంత్స్ టెస్ట్ చేసి మీకు వీడియో అయితే పెడుతున్నానన్నమాట. అండ్ ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను కదా! ఇప్పుడు మనం రియల్ ఇష్యూస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇవే మీ యాప్‌లో వచ్చే టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నమాట. ఈ యాప్‌లో మీరేం చేస్తారు అంటే వీడు ఇచ్చిండాడు చూడండి. నిల్సన్ మీడియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి. ఇది కంపెనీ అన్నమాట. ఈ కంపెనీ వాళ్ళు ఈ యాప్‌ని అయితే డెవలప్ చేశారు. ఈ కంపెనీ జెన్యూన్ కంపెనీ అండ్ ఆల్సో ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎంఎన్‌సీ అన్నమాట. సో, వీళ్ళేం చెప్తున్నారంటే ఇక్కడ మీరు చూడండి. అవర్ యాప్ రికార్డ్స్ అండ్ కలెక్ట్స్ యువర్ మొబైల్ ఫోన్ క్రైటీరియా ఇన్ఫర్మేషన్ ఇంక్లూడింగ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. అంటే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇది కలెక్ట్ చేసుకుంటదన్నమాట. ఖచ్చితంగా గైస్ ఇది మీరు చూసుకోవాలి. మీకు డబ్బులు కావాలి, డబ్బులు ఒకటే ఇంపార్టెంట్ అనుకుంటే మీకు ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే అక్కర్లేదు. బట్ కొంతమంది ఉంటారు కదా! కన్సర్నింగ్ పీపుల్ అబౌట్ దేర్ డేటా. సో, వాళ్ళ కోసం అన్నమాట ఇది. ఇక్కడ చూడండి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే కలెక్ట్ చేసుకుంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి సెన్సిటివ్ డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ యాస్ డిఫైన్డ్ అండర్ ది ఎస్పీడీఐ రూల్స్. ఈ ఎస్పీడీఐ రూల్స్ అంటే మనకి ఈ టైప్ ఆఫ్ డేటానే కలెక్ట్ చేసుకోవాలి. ఈ టైప్ ఆఫ్ డేటా కలెక్ట్ చేసుకోకూడదు అని చెప్పేసి ఉంటుంది కదా! ఆ రూల్స్‌ని బేస్ చేసుకొని మేము మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేసుకుంటాం అని చెప్పేసి అంటాడన్నమాట. అండ్ ఆల్సో దీంట్లో మనం లాగిన్ అయ్యేటప్పుడు అంటే మనకి ఏమేం పర్మిషన్స్ అడుగుతుందని చెప్పేసి చూడండి. యువర్ మొబైల్ డివైస్, ది ఆపరేటింగ్ సిస్టమ్, ది సిస్టమ్ విజన్ అండ్ ఐఎంఈఐ నంబర్, గూగుల్ ఐడీ తీసుకుంటుంది. అండ్ ఎంత డేటా యూజ్ చేస్తున్నాం, మన జీపీఎస్ లొకేషన్ అడుగుతుంది. ఇవన్నీ గూడా కలెక్ట్ చేసుకుంటుంది గైస్. ఈ ఇన్ఫర్మేషన్ గూడా మనకి ఈ యాప్ అనేది కలెక్ట్ చేసుకుంటుందన్నమాట. డేటా పెద్ద ఫరకేం పడదు. నేనేం వాడను దీనికి తప్పితే అనుకుంటే
you guys can continue with this app. And yeah, this app is giving you withdrawals and you can trust this app, guys. So this is the video నచ్చిందా? వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ యువర్ దినేష్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.